Hi all, welcome back to my YouTube channel. This is Vaishnavi Harshvardhan. Hope you all doing good. సో ఈ వ్లాగ్లో వచ్చేసి మనం లేపాక్షి టెంపుల్ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో టెంపుల్కి అయితే మేము రీచ్ అయిపోయాము. యాక్చువల్గా ఈ ట్రిప్ వచ్చేసి దసరా టైంలో మేము బెంగళూరుకి వెళ్ళినప్పుడు మధ్యలో లేపాక్షి టెంపుల్ని విజిట్ చేసామన్నమాట. చాలా బాగుంది. అందులో మా హర్షకి లేపాక్షికి చాలా మంచి కనెక్షన్. అంటే తను ఇక్కడే చదువుకున్నాడు కాబట్టి ఆ మెమొరీస్ అన్నీ షేర్ చేసుకుంటూ మేము పిల్లలకి ఈ టెంపుల్ని విజిట్ చేయాలని తీసుకొని వచ్చాము. ఇంకా ఇదంతా టెంపుల్ ప్రెమిసెస్లో విలేజ్ అన్నమాట. ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్దాం. ఇక్కడ మా ప్రిన్సెస్. హలో హీరో మంకీసా. ఇక టెంపుల్ ముఖద్వారంలోకి అయితే మేము ఎంటర్ అయిపోతున్నాము. ధ్వజస్తంభము ఇంకా స్కల్ప్చర్స్ కానీ ఆర్కిటెక్చర్ అయితే చాలా 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 బాగుంటుంది. పిల్లలతో మనం 1 డే ట్రిప్ ఎక్కడికన్నా అనంతపూర్ ప్రిన్సెస్లో అంటే వెళ్ళాలనుకుంటే ఈ టెంపుల్కి హ్యాపీగా విజిట్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది. సో మనము టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో నాట్య మండపం ఉంటుంది. సో అక్కడ డిఫరెంట్ స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి. ఇంకా మేము లోపలికి అయితే రీచ్ అయిపోతున్నాము, అంటే దర్శనం చేసుకోవడానికి వీరభద్ర స్వామిని. ఈ పెయింటింగ్ అబ్జర్వ్ చేశారా? ఈ పెయింటింగ్ వచ్చేసి మనకి టెంపుల్ పైన రూఫ్స్ ఉన్నాయి కదా, వాటిపైన వేసిన పెయింటింగ్స్. అవి కూడా న్యాచురల్ కలర్స్తో 550 years బ్యాక్ హ్యాండ్ మేడ్ పెయింటింగ్స్ అన్నమాట. సో రూఫ్ మొత్తానికి ఉన్నాయి టెంపుల్ లోపల. సో ఈసారి వెళ్తే కంపల్సరీ అబ్జర్వ్ చేయండి. అండ్ పిల్లర్స్కి ఉన్న స్కల్ప్చర్స్ కానీ వాల్స్ పైన ఉన్న స్కల్ప్చర్స్ కానీ పిల్లలకి బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైనా టైం దొరికితే 1 డే ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే లేపాక్షి అనేది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. చూడన్నా అంతరిక్ష స్తంభం చూడు. అది వాడు బ్రిటిష్ ఇంజనీర్ కొట్టినప్పుడు అది ఒకవైపు ఆనుకుంది. ఫస్ట్ ఆనుకున్నప్పుడు ఇదంతా కదిలింది అనమాట. కట్ చేయి. సో చూసారు కదా హ్యాంగింగ్ పిల్లర్. సో అదే అంతరిక్ష స్తంభం. అంటే ఈ టెంపుల్ మొత్తానికి బేస్ మెయిన్ పిల్లర్ వచ్చేసి ఆ పిల్లర్ అన్నమాట. సో దాని గురించి తెలియక బ్రిటిషర్స్ పడగొట్టాలని చూశారు. సో అప్పుడు మొత్తం టెంపుల్ అంతా ఒక రూఫ్ అంతా కదిలిందనమాట. సో దాని పిల్లలకి చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా మేము బయటికి వచ్చేసాం. మొత్తం చుట్టూ ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని. అండ్ ఇక్కడ వీళ్ళు ఎలిఫెంట్ అంటే వీళ్ళ నాన్న ఇలా ఎక్కి ఆడుకున్నాడంట, అందుకు వీళ్ళు కూడా ఎక్కాలని ఫిక్స్.
ఇక్కడ చూడండి, నాగపడిగ అండ్ శివలింగం, వీటిని ఏకశిలతో చెక్కారనమాట శిల్పి వాళ్ళ అమ్మ అన్నం వండుకొని వచ్చేలోపు వీటిని చెక్కేశారనమాట. అంటే ఎంత ఫాస్ట్గా చెక్కేసింటారు, ఎలాంటి మిస్టేక్ లేకోకుండా చెక్కారు. అలాగే ఈ శివలింగానికి ఎదురుగా చూస్తే నంది కనిపిస్తుంది అనమాట. మనకి బయట ఉంటుంది కదా, ఆ నంది కనిపిస్తుంది. అండ్ ఈ రూమ్ వచ్చేసి ఆ శిల్పి వాళ్ళ రూమ్ అనమాట. అట్లా బా ఆటిరా. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న పిల్లర్స్ అన్నీ ఉన్నాయి కదా, అది వచ్చేసి కళ్యాణ మండపం అంట. అది మధ్యలోనే ఆగిపోయింది, ఎందుకో నాకు తెలియదు. ఇక్కడ ఇక్కడ ఈ పక్కన ఏనుగు, ఏమంటారు, పాము ప్లస్ అది సాలెపురుగు, భక్త కన్నప్ప, అది దృశ్యం అన్నమాట. చెప్పండి, చెప్పండి. శివలింగం ఉంది కదా, ఈ శివలింగం దగ్గర పైకి ఎక్కి చూస్తే కొంచెం మనము ఎదురుగా నంది కనిపిస్తుంది. ఓకే, శివుడికి ఎదురుగా నంది ఉండాలి కదా, అవునవును, ఆ ప్రాసెస్ తో చెక్కినారు చూడు వాళ్ళు. కూర్మశైలం అంటారు కదా, శివుడు అంటే తాబేలు ఆకారంలో ఉంది. నువ్వు కూర్చో, కాళ్ళు ఇచ్చి కూర్చో, నేను వస్తాను కిందికి. అమ్మ నువ్వు సైడ్ జరుగుమా. ఎంత బాగున్నారో. అండ్ ఇక్కడ చూసారా, బ్యూటిఫుల్గా జటాయు కనిపిస్తుంది కదా లోపల నుండి చూస్తేనే. సో జూమిన్ చేశాము. అండ్ ఇప్పుడు మనము టెంపుల్ కట్టిన వ్యక్తి ఎవరంటే విరూపన్న అనే శిల్పి అన్నమాట. ఆయన అంటే అప్పుడు రాజుల కాలం కాబట్టి రాజుకి తెలియకుండా కట్టాడు. కట్టిన తర్వాత రాజుకి తెలిసిందనమాట. తెలిస్తే సో రాజు ఎలాంటి శిక్ష వేస్తాడో అని ఊహించి, సో రాజు అడగక ముందే తన 2 కళ్ళు పీకి ఆ వాల్కి అతికిచ్చారనమాట. ఆ కళ్ళ నుండి వచ్చిన రక్తము ఇప్పటికీ చెరగలేదంటే అతను ఎంత భక్తితో కట్టాడో ఈ టెంపుల్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు.
ఈ పాదం వచ్చేసి సీతమ్మ వారి పాదం. ఈ పాదం లోపల నుండి వాటర్ ఎప్పుడూ ఉంటాయి, వాటర్ ఉంటూనే ఉంటాయి. ఎంత ఎండాకాలమైనా సరే వాటర్ అనేది ఉంటూ ఉంటాయి. ఈ రాతి మీద కనిపిస్తున్న ఈ అచ్చులు వచ్చేసి ప్లేట్స్ అన్నమాట. 500 years బ్యాక్ ఆ శిల్పులు తిన్న ప్లేట్స్ అన్నమాట ఇవి. సో అవి వాళ్ళు అలాగే రాతి మీద చెక్కారు. ఈ దేవగన్నేరు వృక్షము కొన్ని వందల సంవత్సరాల నుంచి ఇక్కడగానే ఉంది. 500. అది కూడా కొండ చూడు. ఇదిగో ఇదిగో ఎస్. ఇంకా పోద్దండి మా పాపు. నాన్న కొట్టద్దు నాన్న, వాడు అట్లా బాగా అబ్బా. అక్కడ అట్లా గుర్తుంటే చాలా పవర్ఫుల్ అంటే వాయులింగం ఉంటుంది. హనుమానా అనుకుంటున్నా, హనుమంతుడే. జయ గణేష పాహి. వా అశో, లైటింగ్ మనకు లేదు కానీ కెమెరాకు ఉంది అశో. అండ్ ఇప్పుడు మేమైతే లేపాక్షి నంది దగ్గరికి వచ్చేసాము. సో రైట్లో జటాయువు కనిపిస్తుంది కదా, సో అది 2015లో లేపాక్షి ఉత్సవాల్లో పెట్టారు. అండ్ ఈ లేపాక్షి నంది వచ్చేసి 550 years బ్యాక్ నుండి ఉండిండేది. అది ఏకశిలా నంది అన్నమాట. సో ఈ నంది గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డ్లో కూడా మెన్షన్ చేశారు, ఎందుకంటే ఏకశిలా నంది కాబట్టి. అది కూడా 550 years బ్యాక్ చెక్కిండేది కాబట్టి. అండ్ దీని చుట్టూ అయితే నీట్గా పార్క్ లాగా ఉంది. సో చాలా నీట్గా ఉంది, బాగా అలాగే నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో పిల్లలైతే ఇంత పెద్ద నందిని చూసి కొంచెం ఎగ్జైట్ అయితే అవుతారు. సో మేము ఇంకా బెంగళూరుకి అయితే వెళ్తున్నాము. ఈ లేపాక్షి వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వచ్చేసి చిక్బల్లాపూర్ ఆదియోగి స్టాచ్యూ వ్లాగ్ అయితే రాబోతుంది. సో స్టే ట్యూన్.